మీకు మేలు అవుతుంది. రండి ఎంజాయ్ చేస్తాం. ఆంటీ గారు వచ్చినారు, ఇక్కడ ఫ్యాన్ లేదు, లోపల రమ్మని చెప్పాను. చెల్లికేమో జ్వరం, ఫ్యాన్ వేసుకుంటే ఆమె ఇబ్బంది అవుతుంది కాబట్టి లోపల రమ్మని చెప్పాను. ముందు చేరుంది ఖాళీగా కూర్చోమండి, కూర్చుని ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ విశ్రాంతి దినంలో మనందరినీ సమకూర్చి ఆయన మాటలు వింటూ ఆయన నామంలో బలపడుతూ అనేకులకు సాక్షాత్తంగా ఉండాలన్న ఈ విశ్రాంతి దినం మనకి ఏర్పాటు చేశాడు దేవాది దేవుడు. అలాగే ఈ సంఘముకు ఆహ్వానించిన నా సహోదరుడు సేవకుడు, వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే సంఘానికి అందరికి కూడా నా కుటుంబ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, ఇదిగో తండ్రి, నీవు మాకు ఏర్పరిచిన ఈ యొక్క విశ్రాంతిలో పాలు పొందుకొని నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తుండగా మీరు మా మధ్యలో నివసిస్తున్న తండ్రి, నీకే వందనములు. మా స్తుతులపైన ఆశీర్వమైన దేవ, నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఎందుకు పనికిరానివైన నన్ను తండ్రి ఈ యొక్క స్థితిలో ఉంచి నీ బిడ్డలకు నీ మాటలు వివరించడానికి నన్ను ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నోటి మాంద్యం గలవాడని, ఏ విధంగానో మాట్లాడాలో తెలియని వాడని ప్రభా తండ్రి, నీ బిడ్డలకి ఏది కావాలో మీరే వివరించుకోండి. ఎందుకంటే నేను చెప్పితే అది నా బుద్ధి జ్ఞానము లేకపోతే లౌకిక జ్ఞానం అయి ఉంటుంది. అదే మీరు మాట్లాడితే మీ బిడ్డలకి సంపూర్ణంగా ఉంటుంది కదా ప్రభా. మీ బిడ్డలకి ఏది కావాలో మీరే మాట్లాడుకొని ఆ యొక్క ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళ హృదయాలు ఫలించలాగా కృపను చూపించమని, కానీ ఏ అపవాది దుమ్మిలించకుండా మీ ఆత్మతోనూ పరిశుద్ధాత్మతో నింపి వారిని నాన్న తిరిగి గృహాలలోకి వెళ్ళుటకు, అలాగే గృహంలో నివసిస్తుండగా అనేకులకు సాక్షార్థంగా ఉండే కృపను చూపించమని, ఈ దీనదాసుని నీ శిలవ చట్టం మరుగు పెట్టుకొని మీరే మాట్లాడుకోమని, దీనుడు ప్రతిఫలం దయచేయమని త్వరగా రానున్న యేసయ్య నామాన్ని పెట్టి బ్రతిలాడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు, కానీ ఏది మాట్లాడినా ఆయనకి శ్రేష్టకరంగా ఉండాలి, మనందరికీ శ్రేష్టకరంగా ఉండాలి. ఈ రోజులలో మనం దేన్ని పొందుకుంటున్నాము, దేన్ని వదిలేస్తున్నాము? చాలామంది నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను భాషలో మాట్లాడుతున్నాను, నేను అది చేస్తానా ఇది చేస్తానా అని చాలామంది తెలియపరుస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? అది ఎలాగా మనలో పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము ఏ విధంగా అన్యులకి కనబడతాం? అదే మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నన్ను ప్రేరేపించగా మీ ముందుకు దాన్ని తేవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అంటే ఏమిటి ఎవరికన్నా తెలుసా? తెలిస్తే పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉంటుంది తెలియపరుస్తారు ఎవరన్నా? అది పరిశుద్ధాత్మ ఉంది కదా, అది ఎప్పుడు మనలోకి వస్తుంది? అసలు పరిశుద్ధాత్మ దాన్ని మనం ఏ విధంగా నిరవర్ధకం చేసుకుంటున్నాం?
తెలపగలరని నాకు మనవి. అది ఎట్లాగా చెప్పండి? పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు త్రియేక దేవుడు. కానీ దీనిలో ముఖ్యమైనది పరిశుద్ధాత్మ అని అనుకోవడం కాదు, అదొక భాగం. కానీ ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మనము తండ్రి అయిన దేవుణ్ణి, కుమారునైన దేవుణ్ణి మనం ఎరగగలం. పరిశుద్ధాత్మ మనం లేకపోతే మనం తండ్రి అయిన దేవుని ఎరగలేము, కుమారునైన దేవుని కూడా ఎరగలేము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 63లో ఒక మాట మనకు సెలవిస్తుంది. చూడండి, యెషయా 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దుఃఖించడం వల్ల ఆయన ఎందుకు విరోధి అయ్యాడు మనకి? ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి పరిశుద్ధాత్మ ఏంటి? ఆయన వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యాను. పరిశుద్ధాత్మను దుఃఖింపజేశాం. దేనివల్ల మనం దుఃఖింపజేశాం పరిశుద్ధాత్మని? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? మనం ఏ విధంగా దుఃఖింపజేస్తున్నాం? మనకు పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు నింపుకోగలం? ఎప్పుడు వస్తుంది మనకి పరిశుద్ధాత్మ? మనం క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న మరుక్షణమే ఆనాడు యోహాను దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వంటి ఒక తెల్లటి మేఘం ఆయన కమ్ముకుంది. అది పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన, అంటే మనం కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకుంటాం? బాప్తిసం తీసుకున్న మరుక్షణమే మనకు పరిశుద్ధాత్మ మనలో వచ్చేసి ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. అంటే మనలో ఉన్న పాపాలన్నింటినీ వదిలేసాము, క్రీస్తుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి మనల్ని ఏ పాపాన్ని చేయకుండా దేవుడు మనల్ని, ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి గద్దిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే బాప్తిసం తీసుకున్న మరుక్షణమే దాన్ని వదిలేస్తాను. పరిశుద్ధాత్మ తీసుకుంటున్నాం, పరిశుద్ధాత్మ మళ్ళీ వచ్చేస్తాను. కానీ మళ్ళీ బొడ్డి పైకి వచ్చిన కారణం మనకి ఇందాక ఆ బ్రదర్ చెప్పినట్టు ఈ లోకంలో ఉన్న అన్నిటికీ మనం దాసులం అయిపోయి పరిశుద్ధాత్మను దుఃఖిస్తూ ఉంటాం. లోన మనకు ఒక ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. ఒక అబద్ధం మాట్లాడినా కానీ, ఏదైనా మోసం చేయాలన్నా కానీ, ఏదైనా చేయాలన్నా అది తప్పు చేయొద్దు అని గద్దిస్తుందండి. లేదా గద్దిస్తుందా? గద్దేయకుండా ఉంటుందా? ప్రతి ఒక్క మనిషిని గద్దిస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తామంటే ఏం కాదు, ఎవరు చూస్తున్నారు, అవునా అంటాం. కానీ దేవుడు చూస్తాడా లేదా? మనిషి చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ ఏమంటాడు? ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి. అప్పుడు మనకి విరోధి ఎవరు? దేవుడు విరోధి అవుతాడా లేదా? యేసయ్య, మీకు నేను పరిశుద్ధాత్మని ఒప్పజెప్పి మీరు నా యందు మీరు చక్కగా ఉండి నా మాటలు ఆలకిస్తూ నా మార్గంలో మీరు నడవమని చెప్తే మీరు నన్ను అనుసరించకుండా నేను ఇచ్చిన పరిశుద్ధాత్మను దుఃఖిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పి చదివిస్తున్నాడు. ఏంటి? వేదనకు గురి చేస్తాడు. అవునా? విరోధి అయితే మనకి ఏమొస్తున్నాయి? అనేకమైన శ్రమలు వస్తాయి. కుటుంబ శ్రమలే కానీ ప్రతి ఒక్కటి కూడా, అవునా కదా? ఇవాళ ఒక శరీరానికి ఒక జ్వరమే కానీ, కింద పడి కాలిరగటమే కానీ, ప్రతి ఒక్కటి కూడా అది ఎవరు పెడుతున్నారు? మనంతట మనకి జరగదు. ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. ఎందుకంటే అది ఆయన చిత్తం ఉంటేనే ప్రతి ఒక్కడు కూడా. అందుకే కీర్తనాకారుడులో ఒక మాట సెలవిచ్చాడు, నీతిమంతునికి ఎలాంటి ఆపద రాదు, ఆయన ఎముకలో ఒక ఎముకైనా ఎరగదు. అంటే మనం నీతిగా ఉంటే ఏదీ రాదు, ఏ ఒక్క ఎముక కూడా విరచడు.
ఆయన కాలు ఎరిగిందంటాం. అరే గిట్ల కింద పడగానే కాలు ఎరిగిందా? ఇరుగుద్దండి ఒక ఎముక. మనకి ఎముక ఎంత గట్టిగా ఉంటుంది మనం, అవునా? మరి అంత గట్టిగా ఉన్న ఎముక గిట్ల పడగానే ఎందుకు ఇరుగుతుందండి? అంటే ఆయనకి విరోధంగా మనం పనిచేస్తున్నప్పుడు ఆయన మనకి శ్రమ పెడతా ఉంటాడు. అలాగే మరొక మాట చూసుకుందాం చూడండి. జకరయ 1 జకరయ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను ఈ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మనం ఎవరి తట్టు తిరగాలండి? దేవుని తట్టు. మనము దేవుని తట్టు తిరగాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మన తట్టు తిరుగుతాడు. మరి దేవుడి తట్టు మనం ఏ విధంగా తిరగాలి? అన్ని చెడు క్రియలు చేసుకుంటూ తిరగాల? మనం పరిశుద్ధంగా ఉండి తిరగాల? పరిశుద్ధాత్మను మనకు వచ్చినప్పుడే మనం పరిశుద్ధపడాలి. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క క్రియ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎదుటి వారికి కూడా మనం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా కనపడాలి. కానీ మనం పరిశుద్ధంగా జీవితాన్ని గడపకుండా చిన్న తప్పు చేసిన మన హృదయములో ఎదుటి వారి గురించి చిన్న తలంపు మనల్ని అడుక్కున్నా కూడా అది దేవునికి విరుద్ధమే. అంత పరిపూర్ణంగా మనం ఉన్నప్పుడు మనకి అన్ని కార్యాలు జరుగుతాయి. ఏ కార్యము జరగటం లేదంటే మనలో పరిశుద్ధాత్ముడు లేదని అర్థం. అవునా? అంటే పరిశుద్ధాత్మీయులు లేనప్పుడు ఏం చేసి దుఃఖిస్తే ఏం చేస్తాడు? ఆయన మనకి విరోధంగా ఉంటాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మను దుఃఖించకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి సమస్తమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతాడు. మనకేం కావాలో మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే మలాకి 1:2 కూడా ఒక మాట చూసుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివి అది ప్రేమ చూపించితివి అని యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి. ఏశావును ఏం చేశాడండి? ఏశావు ఏ పాపం చేశాడు? యాకోబు అన్నే కదా ఏశావు. అతను దేనికి పాపం చేశాడంటే ప్రతి ఒక్కదానికి ఆశపడు. అవునా? ఆయనకు వచ్చే జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు. దేనికి అమ్మేసుకున్నాడండి? చిక్కుడుగాయల కూర గురించి. ఎవరన్నా చిక్కుడుగాయల కూర గురించి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటారా? అంటే ఈ రోజులో కూడా మనం ఎట్లున్నామంటే చిన్నదానికి కూడా దేవుణ్ణి వదిలేస్తున్నాం. వదిలేసేసేసి ఏం చేస్తున్నాం అంటే ఆయన తట్టు మనం ఉండట్లేదు, పరిశుద్ధాత్మను దుఃఖిస్తున్నాం. అందుకనే మనకు వచ్చే శ్రమలు ఏంటంటే ఇవే మన శ్రమలు. దేవుని యందు మనం ఉన్నప్పుడు శ్రమ ఎన్నదగినది కాదు. ఎందుకంటే ఆయన ఎందుంటే ఆ శ్రమను తప్పిస్తూ ఉంటాడు. ఏ శ్రమ అయినా మన దగ్గరికి రాన్నాడు. ఇది ఎందుకంటే ఇంత ఆగినా ఒకటి తిప్పదు ఒకసారి. ఎందుకంటే చెప్తున్నా, మా జీవితంలో మా కుటుంబంలో అలాంటి చవి చూస్తున్నాం. మేము ఆయన రుచి చూసాం, రుచి ఎరుగుతున్నాం. ఎందుకంటే మాకు పిల్లల్ని ఇచ్చాడు, ఇవాళ వరకు మమ్మల్ని పోషిస్తాడు. మీ ఇంత గొప్పగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఏ చిన్న తప్పు చేయాలన్నా ఫస్ట్ ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. అందుకే మేము దేవునికి భయపడుతున్నాం కాబట్టి మేము ఇలాగా ఉన్నాం. చాలామంది అనుకుంటారు ఏంటి వాళ్ళ దగ్గరకు
వాళ్ళంటేనే భయం. ఒక అన్యులు వచ్చి మా ఇంట్లో ఉండాలన్నా కూడా ఉండలేరు. ఆ సాక్ష్యాలు మీతో ఒక రోజు మేము పంచుకోవాలని కూడా ఆశపడుతున్నాం. అలాగే పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తూ ఉంటే అనేకమైన వేదన శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేసింది, భాషలు మాట్లాడేసామన్న వారు కూడా ఇంటికి వెళ్ళి ఏమి మాట్లాడుతున్నారు? మళ్ళీ వ్యర్థమైన మాట. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నట్ట లేనట్ట? అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడితే దేవునికి ఇష్టమా అండి? మిమ్ములని నేనైనా ఒక మాట అన్నా అండ్ అది దేవునికి ఇష్టం లేదు. ఏ మాట? వ్యర్థమైన మాట కాకపోయినా బుద్ధి లేదన్నా కూడా ఆయనకు ఇష్టం నచ్చదు. విన్నారా? ఎందుకంటే ఎవరి బిడ్డలు మీరందరూ? దేవుని బిడ్డలు. ఇవాళ నేను కూడా దేవుని బిడ్డనైంది కూడా ఇక్కడ ఒక యాజకుడుగా నన్ను ఏర్పరిచాడు. మిమ్మల్ని అడగడానికి కూడా నాకు అధికారం లేదు. కానీ ఆయన బిడ్డల్ని మనం ఒక మాట అంటే ఆయన ఊరుకున్నప్పుడు మనం చేసే పాపాలకు ఆయన క్షమించగలడా? క్షమించగలడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ మనం ఎదిరిస్తున్నాం పరిశుద్ధాత్మని. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి, ప్రతి దానికి కూడా మనం దేని మీద ఆశపడుతున్నామంటే, దేని మీద ఆధారపడుతున్నామంటే ఈ లోకం మీదనే ఆధారపడుతున్నాం, లేకపోతే ఒక మనిషి మీద. ఒక మనిషి ఎంతగానో మనకు సహాయం చేయగలడు? కొన్ని దినాలు మట్టికి సహాయం చేయగలడు. అదే నిన్ను సృజించిన దేవుడు నిత్యము నీకు సహాయకుడుగా ఉంటాడు. అవునా కాదా? ఒక మనిషి ఏమంటాడు? అరే ఎన్నిసార్లు నీకు సహాయం చేయాలా అన్న మాట అన్నా వస్తుంది. కానీ దేవుడు నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించుకుంటా ఇంకా ఎదురు చూస్తున్నాడంటే నీ మీద ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరం. అంత ప్రేమామయుడు కాబట్టి మనల్ని ఇంకా శిక్షించకుండా ఇక మారుతారు అని చెప్పేసి అని ఒక నిరీక్షణతో నేను ఉంటా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ నిరీక్షణ నుండి కోల్పోయి లాస్ట్కి అనేకమైన బాధల్ని మనం చవి చూస్తున్నాం. ఒక వేదన, బాధన, ఒక శ్రమ వస్తుందంటే ఫస్ట్ మనం ఏమి తప్పు చేసామనే భావన మనలో వచ్చినప్పుడు మనం ఆ తప్పును సరిదిద్దుకోగలం. కానీ అదే మనలో లేనప్పుడు ఇంకొక తప్పు చేస్తూ ఉంటాం, మనం శ్రమ పాలవుతూ ఉంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం ఎదిరించు, దుఃఖపరుస్తా, చాలా బాధలు చేస్తాం. అలాగే ఆమోసు 1:11 ఒక మాట సెలవిచ్చాడు. చదవండి. ఆమోసు 1:11 చూడండి ఒక్కసారి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా శిక్షిస్తానంటాడు. ఏలైనగా వాడు కనికరము సాధించుకుని ఖడ్గము పట్టుకొని ఎడతగని కోపముతో తన సహోదరులను ఏం చేశారు? మానక శీలిస్తూ వచ్చాడు. అంటే మనం ఏం చేస్తాను? మన సహోదరులు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన సహోదరులు కాదా? అంటే మన తల్లి గర్భం నుండి వచ్చిన వారి సహోదరుల అండి. ఆదాము మొదలుకొని ఇవాళ పుట్టబోయే బిడ్డ వరకు అందరము సహోదరులమే. కానీ దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? నా తల్లి గర్భంలో పుట్టిన మీ ఇద్దరమే అన్నదమ్ములం. వాడు కాదు, ఆయన ఎవరో, ఆయనతో సంబంధం లేదు. సొంత పిన్ని, తినతండ్రి కుమారులైనా కూడా మనం ఏం చేస్తున్నాం? జాలి పడము, కనికరం చూపం. మరి అలాంటప్పుడు మనకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడా? కూడా అందుకే బిడ్డలారా, మనము ఎవరి బిడ్డలమై ఉన్నాము? పరిశుద్ధాత్మ బిడ్డలమై ఉన్నాము. దేవుడు నేను ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మీకు ఏమి కావాలో మీరు అడగక ముందే నాకు తెలుసు, మీ అక్కర్లు తీర్చువాడని నేనని చెప్పి సెలవిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? నీకితో నీ పని ఉందా యేసయ్య? మా శక్తి ఉంది, మాకు కండలు ఉన్నాయి, మాకు జ్ఞానం ఉంది, అంతా ఉంది, నువ్వు నేర్పించాలా అని చెప్పేసి అని
మనంతట మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మని వదిలేసేసి దుఃఖపరిచి మనం అనేకమైన దానికి పాలుబాక్సులు వస్తున్నాం. అవునా కదా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. మన పిల్లలైన మనం ఎన్నిసార్లు చూస్తామండి? క్షమిస్తాం? చెప్పండి. ఎంత ప్రేమ ఉన్నా ఒక 3-4 సార్లు క్షమించగలమా మన పిల్లల్ని? తర్వాత ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఉంటామా? ఉండలేము కదా. మరి మన శరీరధారుడైన మనమే ఇలా ఉంటే ఆత్మానుసారైన దేవుడు ఆయన ఆత్మని నరకంలో పడేసుకుంటాడా? మరి ఆయన ఎట్లా శిక్షిస్తాడు మనల్ని? ఊరుకుంటాడా శిక్షించకుండా? అందుకే కంపల్సరీ మనని ఆయన తట్టు తిప్పుకునేలాగా ఆయన మనకి ఏదో ఒక వ్యాధి కానీ ఏదో ఒకటి కానీ చేస్తాడు. చూడండి, ఇందాక ప్రకాష్ గంటల గారి గురించి బ్రదర్ చెప్పారు. కిడ్నీ బాధ 25 సంవత్సరాలు అండి. మరి ఎప్పుడో చనిపోవాలి కదా, అవునా? మరి ఎందుకు బ్రదర్ ఇన్ని రోజుల వరకు దేవుడు ఉంచాడంటే ఆయన ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాలని చెప్పేసి, ఎంతో సువార్త ప్రకటించాలని చెప్పేసి కూడా దేవుడు ఆయన్ని సజీవుల్లోకి నుంచి ఆయనకి ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు ఉంచుకున్నాడు. తర్వాత ఆయన్ని తీసుకున్నాడు. అంటే మనం ఆయన ఎవరి మీద భారం వేసుకున్నాడు? దేవుని మీద. మనం కూడా ఎవరి మీద భారం వేసుకోవాలి? ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద భారం వేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తానంటే, నాకు ఒక వ్యాధి ఉంది తెలుసా? నేను మంచిగా ఉన్నా కదా మీ కంటికి, నాకు కూడా ఒక వ్యాధి ఉంది. అదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళలాగా ఉన్నానా? నేను చెప్పండి బ్రదర్, నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను తెలుసా? అన్నీ తింటా, షుగర్ తింటా, స్వీట్స్ తింటా, అన్నీ తింటా. ఇది తినడం అనేది లేదు. నేను ఎవరి మీద అనుకున్నా? దేవుని మీద అనుకున్నా. ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నాను. బ్రతుకుట క్రీస్తే, సావైనా మీరే. ప్రభా బ్రతికించుకుంటే బ్రతికించుకో, తీసుకుంటే తీసుకో. ఈ లోకంలో నాకైతే ఏముంది? నాకేమో అర్థం కావట్లే. ఏమనుందా ఈ భూమి మీద? ఎవరైనా చెప్పగలరా ఈ భూమి మీద ఉంది, దీనికోసం జీవిస్తాను కానీ ఒక్కటి మాత్రం ఉంది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అదేంటి తెలుసా అండి? దేవుని కోసం జీవించటం, దేవునిలాగా ఉండటం, ఆయన కొరకు ఒక ఆత్మనైనా రక్షించటం. అది మన ప్రణాళిక చొప్పునే దేవుడు మనల్ని ఈ భూమి మీద నాటించాడు. మనం ఒక చెట్టు చేసుకుంటే ఆ చెట్టు ఫలించకపోతే మనం ఏం చేస్తున్నామండి? నరికేసి అగ్నిలో వేస్తున్నామా లేదా? మరి మనల్ని ఇక్కడ నాటిన ప్రభువు మనం ఫలించకపోతే మనల్ని ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడా? మనం ఒక చెట్టునే నరికి అగ్నిలో వేస్తున్నాం. అది మాటలు రానిది, జీవము లేనిది. మరి మన జీవం కలిగి యుగ యుగాలు జీవించే వారమై ఉన్నాం. మనల్ని ఎక్కడ వేస్తాడు దేవుడు? ఏమన్నాడు? మీరు నా మాట చెప్పున మీరు నడుచుకుంటే నిత్య జీవంలో నాతో యుగ యుగాలు ఉంటారని చెప్పేసినాడు. నా మాట వినకపోతే మీరు యుగ యుగాలు అగ్నిలో ఉంటారని చెప్పేసి, నరకంలో మీరు ఉంటారని చెప్పేసి అన్నాడు. దాన్ని కూడా మనకి, ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని కూడా మనం నమ్ముతామా? ఎందుకంటే నరకం ఉంది, పరలోకం ఉంది అంటే నమ్మగలమా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని మనం నమ్ముతున్నామంటే అది ఉన్నట్టేనా లేదా? దీని ద్వారా మనకు తెలియపరిచాడు. ఎవరెవరిని తెలియపరిచాడండి? ధనవంతుని లాజర్ని కూడా తెలియపరిచాడు. తెలియపరచలేదా ప్రియ దేవుని బిడ్డలారా? లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాం రూమ్ ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడండి? నరకంలో ఉన్నాడు. నరకంలో నేను మా తమ్ముల దగ్గరికి పోయేస్తాను, నన్ను కొద్దిగా పంపండి, వాళ్ళకి పోయి నేను సువార్త ప్రకటించానంటే అబ్రహాం ఏమంటాడంటే, అక్కడ ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాటలు విని మారితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, నా మాటలు వినకుండా చెవి యుగితే నిత్య నరకంలో నీకులాగానే మీ తమ్ముడు కూడా ఉంటారని చెప్పేసి అని అబ్రహాం ఆనాడు ధనవంతుడు అన్నాడు. అందుకనే ఇవాళ యాజకులందరూ కానీ సేవకులందరూ కానీ ఇంత గొంతు విప్పి చెప్పేది ఏమిటంటే, క్రీస్తు పోరు జీవించండి, ఒక తప్పు కూడా మనం చేయొద్దు అని చెప్పేసి సెలవిస్తాడు. అందుకనే మనం ప్రతి విషయంలో కూడా ఎవరికి? దేవునికి భయపడాలి తప్ప మనుషులకు కానీ పాములకు కానీ అన్నిటినీ మన పాద కింద పెట్టాడా లేదండి? ఏం చెప్పాడు? నీ పాదముల కింద సమస్తములు పెట్టానని చెప్పేసి అన్నాడు. మరి మనం ఏం చేస్తాను? దాన్ని తీసుకుని మన తల మీద పెట్టుకొని ఇదే మనకని చెప్పేసి ఏం చేస్తాను? ఊరూరు తిరుగుతూ అన్నిటికీ బానిస అయిపోయి మనమే
నరికి మనమే అగ్నిలో వేసుకుంటున్నాం తప్ప దేవుడు మనల్ని వేయట్లేదు. మనకి శ్రమ వస్తుందంటే మనం చేసే ప్రతి ఒక్క క్రియ ప్రకారమే మనకు శ్రమ. అవునా కదండి? నాకు సంతానం లేకుండా 22 సంవత్సరాలు ఉంచాడు. 22 సంవత్సరాలకు నేను మారినాక, నేను పరిశుద్ధ జీవితంలోకి వచ్చాక నాకు సంతానాన్ని ఇచ్చాడు. గర్భాన్ని మూయాలన్నా తెరవాలని ఎవరు? ఆయనే. ఆయన ఇవ్వకపోతే మన దగ్గరికి ఎవరు రారు. అవునా? ఎంతమంది లేరండి సంతానం లేకుండా, కానీ వారి ద్వారాన్ని మూసింది ఎవరంటే యేసయ్యే. ఎందుకంటే మీ ద్వారా ఒకరు మారడానికి కూడా వాళ్ళని ఏర్పరుస్తారు. అది తెలియక ఏం చేస్తూ ఉంటుంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధానానికి రాము, దేవుడి దగ్గరికి మనం వచ్చి ఆయన్ని వేడుకోం. మన ప్రభువా ఈ తప్పులు చేసామని చెప్పేసి అయితే దిద్దుబాటు మనలో లేనే లేదు. ఉందమ్మా ఏం తప్పు చేసి చిన్నదే కదా ప్రభువా, దాన్ని క్షమించే దేవుడు నువ్వే. ఎందుకంటే నువ్వు గడవాడు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం కాబట్టి చిన్న తప్పు చేస్తాను అంటాం. అవునా? చిన్నదైనా పెద్దదైనా తప్పే అంటుంది. అంటే మన హృదయంలో ఎదటి వారి గురించి మనం చిన్న తలంపు అనుకున్నా కూడా చెడు అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రతిదినము మన పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూనే ఉన్నాం. అలాగే ఇర్మియా 7:25 చూడండి. ప్రవక్త ఇర్మియా రాసిన 7:25-26. హృదయము కాఠిన్యము ననుసరించి నడుచుతూ వచ్చిరి. అది కాదండి, మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చి ఈయన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనక తీర్చుతూ వచ్చిన వారే. నేను అనదినము పెందళ్ళ కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చి తిని, వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కాఠిన్యపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దృష్టిలయ్యారు. ఇప్పుడు మన పితరులు కొద్దిగానే భయపడ్డారు కానీ మన భాగ్యంతో కూడా భయపడలేదండి. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఆనాడు మన పితరులు యేసయ్యని లేకముందే దేవుడికి భయపడ్డారు. కానీ ఇవాళ మనం యేసయ్య నెరికి కూడా ఆవగింజంతా కూడా భయపడలేదు. ఎందుకని భయపడలేదు? అందుకే ఇక్కడ ఏమైనా ఇచ్చాడు, మీ పితరుల కంటే మీకు దృష్టి ఎక్కువైపోయింది అక్కడ. అంటే మరి ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? రకరకాల రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. దేని వల్ల వస్తున్నాయి అంటే దేవుడు ప్రతి ఒక్కదాన్ని మనకి పంపిస్తూనే ఉంటాడు. ఆనాడు ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఐగుప్తులో ఎంత సూచక్రియలు చేశాడండి? పేలు. అంతకుముందు పేలు ఉన్నాయా? లేవు. అంతకుముందు దోమలు ఉన్నాయా? లేవు. అంతకుముందు కప్పలు ఉన్నాయా? లేవు. అన్నిటినీ పంపించడా లేదా? అంటే ఆయనకి అసాధ్యమైనది ఏంది? అన్ని సాధ్యమే. మరి ఇవాళ మనకి ఒక కొత్త రోగం వస్తుందంటే దేని వల్ల వస్తుంది? ఆయన పంపించడం వల్లే కదా. అవునా కదా? మొన్న ఏమొచ్చింది? కరోనా. ఏంటి అందరం ముక్కులో కొట్టుకొని ఒక్క దగ్గర కూడా పోలేదు. పోయామా? నేనైతే ఒక మాస్క్ పెట్టుకోలేదు బ్రదర్, శానిటైజర్ కూడా రాసుకోలేదు. డ్యూటీ చేస్తూనే ఉన్నప్పుడు డ్రైవర్ అందరు డబ్బులు ఇస్తా ఉంటారు, మాస్క్ కూడా పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు అట్టే చూసేది అనేది. ఇంటికి వస్తే మా ఆవిడ చిన్నపిల్లలు అన్న ఆయన ఉండగా మనకి దిగులేదు అనేది. అలాగే మనం ఎవరి మీద ఆడుకుంటే మనకి ఏ రోగం కూడా రాదు. అవునా? ఆయన మీద ఆడుకుంటే రోగం వస్తుందండి. ఆయన మీద ఆడుకున్నప్పుడు ఏ రోగం రాదు, ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఇబ్బందులు పెడతారండి సుమా. యేసయ్య ఎందుకని ఇబ్బందులు పెడతారండి? నీవు ఎంతవరకు నిలబడగలవు అని నీకు ఒక పరీక్ష పెడతాడు. పెట్టాడా? యోబుకి పెట్టాడా లేదండి? ఎన్ని శ్రమలు పెట్టాడండి?
పిల్లగాన్ని చంపేశాడు, ఆస్తి మొత్తం పోయింది. అయినా కూడా పిల్లం వచ్చేసి భార్య దేవుని ఒక్క మాట దేవుని దూషించి సాధించరాదు, చచ్చిపోరాదు. ఆయన కూడా మూర్ఖురాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకుండు. మన తల్లి గర్భం నుండి ఏం పట్టుకొచ్చినామమ్మా? చొక్కా పట్టుకొచ్చానా? కళ్ళజుళ్ళు పట్టుకొచ్చామా? వాచ్లు పట్టుకొచ్చామా? కానీ ఇవాళ అన్నీ మనకు ఒక ఏమైందంటే ఒక దాన్ని ఏమంటారు, ఫ్యాషన్. ఫ్యాషన్ కూడా కళ్ళజుళ్ళు పెట్టుకుంటున్నాం ఈ రోజులలో. అంటే ఏ విధమైన స్థితిలోకి వచ్చామంటే మనం ఆ స్థితిలోకి అలవాటు పడిపోయి అన్నిటినీ వదిలేసి మనం పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాం. ఏంటి అలాగే ఎఫెసీ రాసిన 4:30-31 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రింపబడి. విమోచన దినం అంటే మనల్ని విడిచిపెట్టే దినం. అంటే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టారు? మనం పాపము చేయకుండా, ఆయన పరిశుద్ధాత్మ దుఃఖించకుండా మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనల్ని ఆయన విమోచన దినం అంటే మనల్ని ఆయన తీర్పు దినం నుండి మనల్ని విడుదలిస్తాడు. కానీ అదే మనం పాపాలు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ పరిశుద్ధాత్మని ఇబ్బంది చేసుకుంటూ మనం ప్రతి ఒక్క చెడు క్రియ చేసినప్పుడు మనల్ని ఎక్కడ వేస్తాడు? నిత్య నరకాగ్నిలోకి పడేస్తానని చెప్తున్నాడా లేదమ్మా? ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ మళ్ళీ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇంకా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం వీటిని విసర్జించండి. ఏం చెప్పాడు? ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే అల్లరి. అల్లరి అంటే అల్లరితో పుట్టిన ఆడపాటలు, సినిమాలే కానీ సీరియల్సే కానీ ఇంకేదైనా ప్రతి ఒక్కటి కూడా అది దాన్ని మనకి విసర్జించినప్పుడే మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. నిత్య జీవం కావాలా? నిత్య నరకాగ్ని కావాలా? దేవుని బిడ్డలారా, నిత్య జీవం కావాలి. మరి నిత్య జీవం కావాలంటే కొంత శ్రమ, కొంత ఓర్పు పడలేరా? పడాలి కదా. మరి పడకుండా మనం ఎందుకుంటున్నామంటే మనం శరీరానికి బాగా స్వేచ్ఛ ఇచ్చేసాం. ఆ స్వేచ్ఛ వేయడం వల్ల శరీరం అన్నిటిని కోరుకుంటుంది. అవునా? శరీరానికి స్వేచ్ఛ ఇచ్చామా లేదండి? ఆత్మను దుఃఖపరుస్తున్నాం, శరీరానికి స్వేచ్ఛ ఇచ్చాం. శరీరం అన్నిటినీ కోరుకుంటది, ఆత్మ అన్నిటినీ వద్దంటది. మీరు గ్రహించుకోండి కాదు, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కానీ శరీరం ఏముంటుంది? వారు అది చేశారు కాబట్టి నేను ఇది చేయాలా, వారు లిప్టిక్ పెట్టుకున్నారు కాబట్టి నేను లిప్టిక్ పెట్టుకోవాలి, వాళ్ళు అది చేశారు కాబట్టి ఇది చేయాలా, వారు అందంగా ఉన్నారు, ఎవరికి ఇచ్చిన అందం వారికి ఉంటది. మనం పౌడర్ వేయకపోయినా సరే, నూనె రాయకపోయినా సరే, తల దువ్వుకోకపోయినా సరే, దేవుడు మనల్ని ఎట్లా కనిపించాలో ఆ విధంగా ఎదుటి వారికి కనపరుస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే మన అన్ని విషయాల్లో ఎదుటివారిని మెప్పించాలని చూస్తున్నాం, కానీ దేవుని మెప్పించాలని మాత్రం మనం అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచి పరిశుద్ధాత్మను మనం ఇచ్చేసి అనేకమైన శ్రవణాలకు మనం లోనవుతున్నాం కాబట్టి దేవుడు ఈ మాటను మీ దగ్గర చేస్తుంటాడు. అలాగే చూడండి, 50:2-23 2:23 చూడండి. 50 సకల
సియోను జనులారా ఉత్సహించి ఉత్సహించి ఈ దేవుడైన యెహోవా యందు మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అంటే ఏమంటాడు? సియోని అంటే, సియోని అంటే పరలోక నివాసం. అవునా? ఎక్కడ నివాసం అండి? సియోను నివాసం అంటే, సియోను అంటే పరలోకం. మనం ఎక్కడ నుండి వచ్చాము? మనం పరలోకం నుండి వచ్చాము. కానీ మనం ఆ పరలోకానికి చేరకుండానే మనం మన కార్యక్రమాలని మనం జరిగిస్తూ వస్తున్నాం. అవునా కదా? అందుకే ఏమంటుండే? సియోను కుమారి, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. మనం ఎవరి యందు సంతోషించాలి? దేవుని బిడ్డలారా, దేవుని యందు సంతోషించాలి. దేవుని యందు ఏ విధంగా సంతోషించాలా? మన అన్ని మంచి ప్రవర్తనలో ఉంటే మనకి ఎప్పుడు మన కుటుంబంలో సంతోషం ఉంటది. ఏడుపు దుఃఖము ఏది ఉండదు, ఏ బాధ ఉండదు. ఏ క్షణమైనా ఏ గడైనా సంతోషంగా మనం చేస్తాం. మన భార్య భర్తలే కానీ, మన పిల్లలే కానీ, ఎవరైనా మనందరం ఏ విధంగా సంతోషంగా ఉన్నాము, అదే విధంగా మన పరలోక రాజ్యాన్ని కూడా మనం సంతోషంగా ఉంటాం. అందుకే చెప్తాడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి. మన నీతిని బట్టి మనకి తొలకరి వర్షం. వర్షం వస్తే ఏమొస్తుందండి? పచ్చదనం. అవునా కదా? అంటే మనం ఎప్పుడు ఎట్లుంటాం? పచ్చగా ఉంటాం. అంటే మనకి ఏ లోటు ఉండదు, మనం సమృద్ధితో ఉంటాం. అంతే తప్ప ఏ విధమైన ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మను మనం దుఃఖించుతూ, పరిశుద్ధాత్మను మనం ప్రతి ఒక్క విషయంలో ఏడిపిస్తున్నప్పుడు దేవుడు మనకి దూరస్తుడుగా ఉండి మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే రాశాడా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగు. మనం ఆయన తట్టు తిరగనంత చేపు ఏది తిరిగినామని చెప్పేసి అని మనం అనుకొని మోకరించి ప్రార్థన చేసిన ఆయన ఎరిగే దేవుడు, చూసే దేవుడు. అవునా? నీ హృదయ రహస్యాలు నాకు తెలగపోవచ్చు, మన పక్క వారికి తెలగపోవచ్చు, మన భార్యకి తెలగపోవచ్చు. అవునా కదమ్మా? దేవునికి మాత్రం తెలుస్తుంది. మరి అప్పుడు మనకి శిక్ష వస్తుందా రాదా? అందుకే ప్రియదేవుడు మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. అలాగే యోహాను రాసిన యోహాను సువార్త 1:33 కూడా లేదమ్మా, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పిన. అంటే మరి ఇప్పుడు యేసయ్యని మనం నమ్ముకుంటే ఎవరు ఇస్తున్నారు మనకు పరిశుద్ధాత్మని? అయ్యా చెప్పాలా, ఎవరిస్తున్నారు? యేసయ్యని మన పరిశుద్ధాత్మలు ఇచ్చేది. మరి ఆ పరిశుద్ధాత్మ దుఃఖపరిచినప్పుడు, యేసయ్య ఇచ్చిన పరిశుద్ధాత్మ దుఃఖపరిచినప్పుడు యేసయ్య మనకి మేలు చేస్తారా? అవునా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే మనం పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచొద్దు. అండ్ అందుకే చెప్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క భక్తుల దగ్గర కూడా ఏం చెప్తాడు? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు ప్రతినిత్యము ఆ పరిశుద్ధాత్మని ఆనందంగా ఉంపజేస్తే మీకు ఏది కావాలో నేను అది మీకు అనుగ్రహిస్తానని చెప్పి సెలవిస్తాడు. అలాగే అపోస్తుల కాలం 2 చూడండి, 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడే అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు అంటే ఇప్పుడు ఏంటంటే మనకి అయ్యా అన్య భాషలు ఏ విధంగా మాట్లాడగలరు? అన్య భాషలు తెలుసా? అన్య అంటే అనేకమైన భాషలు. అంటే ఇవాళ నేను అమెరికా వెళ్తే అక్కడ అమెరికాలో పరిశుద్ధాత్మ నాలో ఉండి ఇంగ్లీష్ టాకింగ్ చేసేయాల. నేను ఎక్కడికి పోతే ఆ భాష మాట్లాడాలి. అది ఎందుకు ఈ విధంగా జరిగిందంటే పెంతెకోస్తు దినం ముందు పరిశుద్ధులందరూ ప్రార్థించుండగా వారి మీదకి ఏక మనసుతోనూ ఏకాత్మతను వాళ్ళు ప్రార్థించగా వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మ నుంచి వారు భాషగా మాట్లాడగా దాంట్లో తోమా కూడా ఒక భాష మాట్లాడాడు. ఏ భాష తెలుసా? కేరళ మలయాళం మాట్లాడేశాడు. మలయాళం కేరళ. అక్కడ ఆ ప్రజలు ఉన్నారు, ఆ ఊరు ప్రజలు. అరే ఈయనేంటి, ఈయన ఎక్కడ మనం చూడలేదు, ఈయన మన ఊరు రాలేదే, మన భాష మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అప్పుడు అని అక్కడి నుండి తోమ మనకి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అన్య భాషలు అంటే వ్యర్థమైన భాషలు కావు. ఏంటి తెలియని భాష కాదు, తెలిసిన భాషలు అన్నీ అవన్నీ అన్య భాషలని అంటారు. అనేకమైన భాషలు మనం మాట్లాడినప్పుడే చాలా మంది మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఎన్ని భాషలు మాట్లాడగలరండి? అండి 14 భాషలు. వారిని ఏమంటాం? అన్య భాషలు మాట్లాడగల శక్తి ఉంది అంటాం. అవునా? అలాగనే ఇదే దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే మనం ఏది మాట్లాడగలము, ఏది చెప్పగలము అనేది ఆయనే వివరించుకుంటాడు. అది ఈ అన్య భాషలకి. అందుకే పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు అనేకమైన భాషలు వస్తాయి. మనం ఎక్కడికి పోవాలో, ఎక్కడ ఏది చేయాలో అది వస్తుంది. తెలియని భాష అంటే ఉండదు కదండి లోకంలో, ఉన్నాయిగా. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అదే భాష. విన్నారా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తే అనేకమైన భాషలు మనం మాట్లాడగలం. అలాగే 11:16 చూడండి, అపోస్తుల కార్యములు 11:16. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎవరు ఇచ్చారు మనకు పరిశుద్ధాత్మని? మనం ఎప్పుడు తీసుకున్నాం పరిశుద్ధాత్మని? బాప్తిసం తీసుకున్న మరుక్షణమే తీసుకున్నామా లేదా? మరి బాప్తిసం తీసుకున్న మరుక్షణం తీసుకున్న పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి దుఃఖపరిచినప్పుడు మనకు అనేకమైన శ్రమలు వస్తాయనేమో. మరి ఆ శ్రమను మనం ఏమంటున్నాం? యేసయ్య నీ మందిరానికి నేను వచ్చి ప్రార్థన చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నన్ను ఎందుకు శోధిస్తున్నావు ప్రభా, ఎందుకు హింసిస్తున్నావు? అపవాదికి ఆయన చోటు ఇవ్వట్లే. ఎవరు ఇస్తున్నారు? మనమే ఇచ్చుకుంటున్నాం. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ ఇచ్చుకొని మనం ఏం చెప్తున్నాం? దేవుని మీద ఒక నింద మోపి ఆయన్ని ఇంకా దుఃఖానికి మనం ప్రాప్తులుగా, ఆయన కన్నీరు రక్తంగా కాలుస్తాడు. ఆయన ఇంకా మనం మారట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు మన అనేకమైన శ్రమలు బాగా వస్తాయి. ఈ చిన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలా, మీ హృదయాలు ఉంచుకోండి. అనేకులకి మనం మాదిరికరంగా ఉండాలి తప్ప మనం ఇది కడవర దినాలు చూస్తున్నారా? వార్తలు పెట్టగానే గలీల సముద్రం ఎర్ర రంగు మారిందని చెప్పేసి అని. అవునా? అది నిజమా కాదా? అంటే మొన్న చూడండి కాశ్మీర్, అది జమ్మూ కాశ్మీర్, అసలు ఎంతమంది చనిపోయారో కూడా ఇవాళ లెక్క చెప్పట్లేదమ్మా. అంటే ఈ ఉపద్రవాలు మనం చూసుకుంటూ మనం ఏ విధంగా ఉండాలా? మారకపోయింది తన నరకంలో ఉండాలా, మారి మనం పరలోక రాజ్యంలో ఉండాలా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే అయిపోయింది అనుకుంటూ కానీ రాకడ వస్తుంది మన ఎప్పటి క్రీస్తు కాలం చెప్తున్నారు. అవునా? ఇంకా రావట్లేదు, కానీ ఆ గడియలు వచ్చేసాయి. మీరు ఈ మధ్యన చూసారో లేదో, నా కల్లారు ఇప్పుడు యేసయ్య ఉగ్రత వచ్చేటప్పుడు ఏం చెప్పాడు? సూర్యుడు నల్లగయ్యే రోజు, చంద్రుడు ఎరిపెక్కే రోజు. చంద్రుడిని ఎరిపెక్కింది వచ్చిందా? చూసారా మీరు? చూడలే కదా. ఒక 4 నెలల ముందు, ఒక 6 నెలల ముందు జరిగిన విషయం ఇది. నేను నా కల్లారని చూసి ఫోన్లో కూడా ఫోటో తీసా. అది మొన్న అనవసరంగా డిలీట్ చేశా.
మా మిసెస్ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి హ్యాగ్ అవుతుందని చెప్పేసి అని ఫోటోలు మొత్తం దగ్గర 5,000 ఫోటోలు డిలీట్ చేయడం వల్ల దాంట్లో పోయింది. ఎర్రటి రంగు ఆ బాబు వేసుకున్న కలర్ అంటే ఆయన ఉగ్రత వచ్చిందా రాలేదా? మరి మనం ఎట్లా ఉండాలా? ఏ విధంగా ఉండాలా? ఏ విధంగా మనం ఉంటున్నాం గ్రహించుకోండి. మనకు వివేకం ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాటి నుండి మనం వైదొలిగి మనం ఏ విధంగా తయారవుతున్నామంటే వివేచన కోల్పోయి, చూసారా వాడు చూడండి వివేచన కోల్పోయి ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి అంటామా? మనమే అంటాం కదా. మరి అదే పని మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకి అనేకమైన శ్రవలు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు గ్రహించుకొని మనం పరిశుద్ధంగా ఉండి మన పరలోక రాజ్యంలో నిత్యవారసులుగా ఉండాలని చెప్పేసి అని నా తలంపుతోనే మీ ముందుకి ఈ మాటలు తీసుకొచ్చి ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది ఆయనలో ఇంకా బహుబలంగా వాడుకోవాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఆమేన్.